నమస్కారం వెల్కమ్ టు జెపీ న్యూస్. వెంకటగిరి మున్సిపాలిటీ 14వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఆర్ శంకరయ్య ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ఘనంగా ప్రారంభమైంది. ఈ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని శ్రీ 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 పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు కోటి వరాల పూల మొక్కను నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చేతుల మీదుగా నాటి కార్యక్రమం ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వార్డు పౌరులు, మహిళా సంఘ సభ్యుల భాగస్వామ్యంతో సభ ఘనంగా కొనసాగింది. సభను ఉద్దేశించి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య వ్యవస్థను పబ్లిక్ రంగం నుండి ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ముప్పని పేర్కొన్నారు. మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం వైద్య కళాశాలలను బలపరచడం అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేర్చే లక్ష్యంతో ఈ ఉద్యమం కొనసాగుతుందని వివరించారు. నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలతారెడ్డి మాట్లాడుతూ ప్రతి యువకుడు ఆరోగ్య రంగంపై అవగాహన పెంచుకొని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వార్డు కౌన్సిలర్ ఆర్ శంకర మాట్లాడుతూ వెంకటగిరిలో ప్రతి ఇంటి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి ప్రతినిధుల ద్వారా నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు రత్నం రాజు, నారాయణ గోపాల్ రాజు, సుబ్రహ్మణ్యం, శివ, పోలయ్య, మహిళా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోపాలన్నా అయిపోతా ఇప్పుడే వీడియో తీసుకున్నారు గారికి రామ్కుమార్ రెడ్డి అన్న గారికి ఇక్కడికి వైసీపీ వచ్చిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. విలేకరులు అందరూ కూడాను ఈ రోజు అంటే కోటి సంతకాలు కార్యక్రమం గురించి మాట్లాడేది. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటంటే రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. ఎందుకు ప్రైవేట్ వ్యక్తికి ఇస్తున్నాడు? ఎందుకంటే ఆ రోజు అంటే పేద ప్రజలు ఆలోచించి ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఉండే చూసినవా, ఆ జనాలు పోతే జనకలు ఉండేది ఇంతకుముందు ఏది సిర్లలో ఏట్లలో ఆ విధంగా పీల్చుకొని చేసేది అన్నమాట ప్రైవేట్ హాస్పిటల్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి ప్రతి జిల్లా కూడా పెడితే బాగా పేద ప్రజలందరూ కూడా బాగుపడతారు అనే ఉద్దేశంతో ఆయన పెడితే వీళ్ళు కూడా కూటమి ప్రభుత్వం ఏంటంటే దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అనమాట. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారనుకో 10 రూపాయలు డబ్బులు ఇస్తారు, గవర్నమెంట్కి ఏం వస్తుంది, ఏమి రాదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అనుకుని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ప్రతి విషయంలోనూ 360 రోజులు కూటమి ప్రభుత్వ నాయకులు దేవుడిని తెలుసుకుంటారు, రెండో వాడు నువ్వు తెలుసుకుంటారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి తెలుసుకునేది ఇప్పుడు తెలుసుకునేది సరేనా? ఇప్పుడు అనుకో ఏమో 4 బరుగుడు పాలు ఇస్తున్నాయనుకో, ఒకటి ఇలేదనుకో, ఆ పాలు దానికి ఎవరు తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఆ బరుగుడు పాలు ఇలేదనుకో, 3 ఇస్తున్నాయి, ఒకటి ఇలేదనుకో, జగన్మోహన్ రెడ్డి వల్ల ఈలే పాలు. అది ఇదనమాట 360 రోజులు ఆయన ఎప్పుడు తెలుసుకుంటా ఉన్నాడంటే దేవుడిని తెలుసుకున్న తర్వాత రెండో తెలుసుకునేది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ అవకాశం ప్రజలందరూ కూడా నమస్కారాలు చాలా తీసుకుంటున్నాను. మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. పెద్దలు రామ్కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినట్టు 14వ వార్డు వైసీపీ నాయకులు,
శంకరన్న గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులకు, ప్రజలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా తీసుకున్నటువంటి ఈ కోటి సంతకాల కార్యక్రమం అవగాహన కల్పించేందుకు మున్సిపాలిటీలోని పలు వార్డులను ఈరోజు మనం సందర్శించడం, వాళ్ళందరికీ కూడా దాని మీద అవగాహన కల్పించేందుకు పెద్దలు రామ్కుమార్ రెడ్డి గారు, నేను మరియు ఈ లోకల్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ 2వ వార్డుకి వచ్చేటప్పటికి నాకు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. మీకు అందరికి కూడా అక్కడ 8వ వార్డులో ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కూడా దీని గురించి చాలా అవగాహనగా మాట్లాడారు. మరి ప్రైవేటీకరణ చేస్తే మనం నష్టపోతామని, మన బిడ్డలు నష్టపోతారని, అటువంటి కార్యక్రమాన్ని మనం ఆపాలంటే చురుగ్గా పనిచేయాలి. కానీ నాకు అర్థం కాని విషయం అయితే ఒకటేను, అందరికీ అవగాహన ఉండి కూడా రామ్కుమార్ రెడ్డి గారు లాంఛనప్రాయంగా ఆ రోజు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఎందుకు నడకన నడుస్తుంది అనేది నాకు అవగాహన కానటువంటి కార్యక్రమం. 2వ వార్డుకి వచ్చేటప్పటికే వెంకటగిరి ప్రజలు నిజంగా చాలా విజ్ఞులు, చాలా తెలివైన వాళ్ళు, చాలా ఫాస్ట్గా విషయాన్ని అంతా కూడా గ్రహించేశారు. మేము మైకెత్తుకొని మేము ఇందుకు వచ్చామని చెప్పగలిగే మన పెద్దలు ఇందుకు వచ్చారు, మనందరం కార్యక్రమాన్ని చేపట్టాలి అని వాళ్ళే చెప్పేస్తా ఉన్నారు. మరి ఈ విషయం అంతా తెలిసినప్పటికి కూడా ఇప్పటికి ఇంకా ఆఫీస్ దగ్గరికి అయితే కనీసం 10,000 సంతకాలు పెట్టినటువంటి అర్జీలు కూడా వచ్చినట్లేవు. మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం మీకు అందరికీ తెలియదేమో అని రామ్కుమార్ రెడ్డి గారు పాపం వర్షం కూడా లెక్క చేయకుండా మనందరి దగ్గరికి వచ్చారు. ఆ అవసరం మనందరికి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా టౌన్ ప్రజలకైతే ఖచ్చితంగా లేదు అని నేను భావిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మాటలతో కాకుండా ఈ నిమిషం నుంచి చేతలతో చేపట్టాలని, ముందుకు తీసుకెళ్లాలని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇది మనందరి కార్యక్రమం, ప్రతి గడప కార్యక్రమం, ప్రతి వ్యక్తి కార్యక్రమం, ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఈరోజు మన ఇంట్లో ఎవరు లేరులే, మనకేం అవసరం లేదులే అని అనుకోవద్దు. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అవసరం, వైద్య విద్య భవిష్యత్ తరాలకు అవసరం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విశిష్టతని వెంటనే గమనించి మీరందరూ కూడా ఉద్యమంలాగా ఈ సంతకాల కార్యక్రమం, వర్షము, పండగో, ఇంకోటో మన యొక్క ఆశయాన్ని వెనక్కి నెట్టకూడదు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ క్షణం నుంచి మీరందరూ కూడా చురుగ్గా పాల్పంచుకుంటారని, మేము తిరిగి మళ్ళీ ఇంకా రాలేదు అని అనుకోక తలికేనే మీ అందరి దగ్గర నుంచి సంతకాలు మా అందరి దగ్గర మీరు చేసి మీ కుటుంబాలతో పక్కనున్న వాళ్ళతో చేయించి ఈ కార్యక్రమంలో మా అందరికీ చేయూతగా నిలుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానికులకి రామ్కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 25 ఎంపీ సీట్లుంటే ప్రతి నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిని వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కింద స్టేట్ సెక్రటరీలుగా నియమించి కొందరికి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జిగా, కొందరికి సత్తా ఉన్నోళ్ళకి 2 నియోజకవర్గాల ఇన్ఛార్జిగా చేయటం జరిగింది. అంటే ఇది వరకు మన జిల్లా ప్రెసిడెంట్ వెంకటగిరికి వచ్చినప్పుడు అప్పటికే కల్పలత రెడ్డి గారు వెంకటగిరికి వచ్చి ఒక మహిళా ప్రోగ్రాం చేశారు. ఆ రోజు జిల్లా అధ్యక్షుడి సమక్షంలో మేము పరిచయం చేయడం జరిగింది, కానీ చాలా మంది వినలేదేమో. విలేకరుల సమక్షంలో మరొకసారి తెలియజేస్తుందా, వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా స్టేట్ సెక్రటరీ కల్పలత రెడ్డి గారు మన ఇన్ఛార్జ్. అందరూ గుర్తుపెట్టుకోవాలా, మరీ ముఖ్యంగా కౌన్సిలర్లు. ఆయన కౌన్సిలరే కాదు, ఆర్టీఐ చీఫ్ కూడా. మొత్తం సారం పెడతాడు, క్వశ్చన్స్ వేస్తాడు. అధికారులు మా మాట వినరు, శంకరయ్య మాట వింటారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. పోయి ఒప్పించి సంతకం పెట్టించుకుంటాడు. ఈ సంతకాల సేకరణ ఒక వైసీపీకి పరిమితం కాదు.
తెలుగుదేశంలో ఉన్నవారు కూడా రేపు మా పిల్లలు మెడిసిన్ చదవాలంటే చంద్రబాబు నాయుడు చేసిన పనికి మా పిల్లలకి అవకాశం ఉండదు. వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నా అది నాయకులు కార్యకర్తలే ఉంటారు. ప్రజల దగ్గరికి మీరు వెళ్ళొచ్చు, కంపల్సరీగా వెళ్ళాలి. కౌన్సిలర్స్ అందరికీ నాయకులందరికీ కూడా తెలియజేస్తుందా, వాళ్ళకి వివరించండి. మొన్న పథకాలు ఇచ్చినప్పుడు ఈ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నాయకులకు మాత్రమే అని మనం చెప్పలా. ఆ సంస్కృతి తెలుగుదేశంకి ఉంది. పచ్చ చొక్కా వేసుకున్నావా, అట్లయితే నీకు పథకం. పచ్చ చొక్కా వేసుకున్నావా, అలాగైతే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి అడుగు పెట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి అలా చూడలా. అందరి ప్రజలు నా వాళ్లే, అందరికీ న్యాయం చేయాలి. లోకల్ నాయకులు వద్దన్నా కూడా ప్రజలందరూ సమానమే, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకం అందజేయాలా అన్నాడు. అందుకని తెలుగుదేశం సానుకూలంగా ఉన్న ప్రజలు కూడా రేపు వాళ్ళ పిల్లలకి చదువుకునే అవకాశం పోద్ది అంటే తప్పకుండా సంతకం చేస్తారు. అలాగే ఇప్పుడు ఎనిమిదో వాటిలో ఒక పెద్ద చెప్పింది ధైర్యంగా, ఆరోగ్యశ్రీ అంటే లేదు సార్ తీసేశారు అని. రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేసి 17 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆ రోజు మనం చెప్పుకోవాలా, విద్య మీద వైద్యం మీద ఆయన ఎంత ఖర్చు పెట్టాడంటే, నిజం చెప్పాలంటే ఆయన కూడా చెప్పలా, పథకాల గురించే మాట్లాడాం. మీ వార్డులోనే వస్తుంది హాస్పిటల్లో కదా. ఆ రోజు పోయినా, ఎందుకంటే శంకరయ్య ఇప్పుడు గట్టిగా అడిగారు, నా వార్డుకి వచ్చేసి నా హాస్పిటల్కి వచ్చి నాకు చెప్పలేదు అన్నాడు. నాకు అప్పుడు తెలియలా లోకల్గా ఇన్ఫార్మ్ చేయాలా వచ్చినప్పుడు అని. 14-19 తెలుగుదేశం టైంలో నాకు గుర్తు, మన వాళ్ళకి ఎవరికి యాక్సిడెంట్ అయితే ఆ రోజు పోయినప్పుడు ఆ హాస్పిటల్ చూడటం జరిగింది. 2 డాక్టర్లు ఉన్నారు. 1924లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే హాస్పిటల్లో యాక్చువల్గా ఉండాల్సింది 7 మంది డాక్టర్లు, 7కి 7 మంది డాక్టర్లు ఉన్నారు. నిజమే కదా. ఇంకా చెప్పాలంటే వారికి అవసరమైన పరికరాలు, యంత్రాలు, అంటే అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న గైనకాలజిస్ట్ అంటే ఆపరేషన్ చేస్తుంది, అప్లికేషన్ పెట్టిన 4 రోజుల్లో ఆపరేషన్ టేబుల్ వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చాడు, 7 నుంచి ఇప్పుడు 3కి పడిపోయింది. దానిలో ఒకరు మెటర్నిటీ లీవ్ ఉండేది, మళ్ళా 2 డాక్టర్లే. ఇది చంద్రబాబు నాయుడు. ఫ్రీ కళద్దాలు ఎత్తేసారంటారు. ఇది ప్రజలకు తెలుసు, నీకే కాదు ప్రజలకు కూడా తెలుసు. ఏమ్మా నిజమా కాదా, ఏమయ్యా నిజమా కాదా? రేపు మీ పిల్లోడు మీ మనోడు చదవాలంటే ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే అది వీలవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినాయి, పుట్టి ప్రైవేట్ వాళ్ళే కాదు. ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేస్తే, ఒక 5 కాలేజీలు రెడీ అయితే వీళ్ళు లెటర్ రాసి మరీ వద్దన్నారు, మాకు సీట్లు వద్దా అన్నారు. మిగతా 12లో ఒక 6 దగ్గర రెడీ అయినాయి. వీటన్నిటికీ 5,000 కోట్లు
కావాలంటే అది నా దగ్గర డబ్బులు లేవు, నేను అమ్మేస్తా మా వాళ్ళకి. అమ్మేయటం అంటే ఇచ్చేయటమే. కానీ 1,00,000 కోట్లతో మాత్రం అమరావతి కడతా. 5,000 కోట్లకి డబ్బులు లేవు, 1,00,000 కోట్లు మాత్రం అమరావతిలో పెడతా. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. మేము అమ్మటం లేదు, ఇది ఊరికే పద్ధతి, పిపిపి పద్ధతి. 33 సంవత్సరాలు లీజు, దానికి అదనంగా వాళ్ళకి ఉంది ఇంకొక 33, 66 సంవత్సరాలు. అది అమ్మటం కదా. 20 సంవత్సరాలు లీజు ఉంటే బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది, నీ భూమి అన్నట్టే లెక్క. మరి ఇది అమ్మినట్టే కదా. కట్టిన బిల్డింగ్లు కూడా ఇచ్చేస్తున్నారు, శాంక్షన్ అయిన సైట్లు ఇచ్చేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి సంతకాలు, అది కూడా దాటుతుంది, ఈజీగా అవుద్ది, చేసి మనం తాడేపల్లికి పంపిస్తే ప్రజల యొక్క మనోభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఈ సంతకాల ద్వారా తెలియజేయాలనేది ఉద్దేశం. అందుకని ఒక 10 రోజుల క్రితం మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి గారు, కల్పలతా రెడ్డి గారు, అందరూ లోకల్ లీడర్స్, కౌన్సిలర్స్ అందరి సమక్షంలో ఇది ప్రారంభం చేశాం, తెలియజేశాం ప్రజలకి. అదైన తర్వాత టేకప్ కాలేదు అని అంటే దీపావళి పండుగ వచ్చింది, వర్షాలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే డివైడ్ చేసుకుంటూ కిందాకి వస్తే వార్డుకి వచ్చేటప్పటికి నంబర్ చాలా తక్కువ. ఏముంది 2 రోజుల్లో చేసేవచ్చు, ఎప్పుడైనా చేసేవచ్చులే అని. అది వాస్తవం. నేను వచ్చి కొంచెం చొరకంటిస్తాము, మొదలు పెడతాం అంటే ఈరోజు కూడా వర్షం అయినా కూడా ఆగకూడదు. రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి మాట్లాడి తెలియజేసి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు వివరించి వాళ్ళ ఇష్టంతోనే సంతకాలు పెట్టించాలి. చాలా తేలికైన పని. ఈ ప్రభుత్వం యొక్క అరాచకాలు ఇంకా వేరే విషయాలు మాట్లాడితే, మద్యం కానీ ఈ దోపిడీలు కానీ, ఇంక దానికి అంతు లేదు. డీవియేట్ కాకుండా మనం వచ్చిన పని ప్రజలకు తెలియజేయాలా. అందుకనే 25 వార్డులున్నా, అంటే ఇక్కడ చొరకంటిస్తే పక్కదానికి కూడా అనుకుంటుందని, అన్ని వార్డుల్లో అంతే కదా. రేపటి నుంచే మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని, బాగా వర్షం పడుతుంది కాబట్టి ఒక 20 చేయండి, లేని రోజు 100 చేయండి. ఇది ముఖ్య ఉద్దేశం. సంతకాలు తీసుకోవటం అంటే ఇంట్లో కూర్చొని చేసేస్తామని కాదు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేస్తాం. యువత ఉన్నారు, వాళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళని పక్కన పెట్టుకొని వివరించి సంతకాలు సేకరిస్తాం. నాకు పెట్టాయి ముందర భయం ఆన్లైన్లో పెట్టేస్తా ఎవరు అడిగారు?
సరేనా